నమస్తే. మనము త్రిపుర రహస్యం గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ త్రిపుర రహస్యము కూడా నిజం చెప్పాలంటే టోటల్గా భగవతత్వానికి సంబంధించిన విషయాన్ని జ్ఞానం అంటారు. అలాగే మనం దైవికంగా రోజు చేసుకునేటువంటి పనులన్నింటినీ కర్మ అంటారు. వేదాలు చెప్పిందంతా కర్మకాండ. అంటే ఏంటి? ఏ పరిస్థితులకు అనుగుణంగా ఆ పరిస్థితులలో కర్మ మారుకుంటూనే ఉంది కదా. ఒకప్పుడు పెళ్ళయిన తర్వాత 16 రోజులు పండగ, తర్వాత ఏమంటారు వ్రతాలు, పూజలు, మళ్ళీ ఒక 5 సంవత్సరాలు వ్రతాలు చేసుకోవటం, మళ్ళీ వాయనాలు ఇచ్చుకోవటం, ఈ క్రతువులన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు. అంటే ఏంటి? దేశ కాల వస్తువులకు అనుగుణంగా కర్మ మారుతూనే ఉంది. అంటే కదా, ఒకప్పుడు చిన్నప్పుడు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, ఆ తర్వాత ఎంగేజ్ వచ్చిన తర్వాత చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు తర్వాత అంటే రాజులు రాణులు ఆ టైంలో ఏదో వాళ్ళని స్వయంవరం ఎన్నుకోవటం అది ఒకటి అలా ఉన్నా, ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఇంకొంచెం పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. అంటే అర్థం ఏంటి? ఇది సహజం, ఇది ఏమీ అసహజం కాదు. ఎందుకు అసహజం కాదు? కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా, వస్తువులకు అనుగుణంగా మన భావాలు మారుతున్నాయి. కాబట్టి మన భావాలకు అనుగుణంగానే మనం ఎదురుగా చూస్తున్నటువంటి ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటున్నాము. ఆ తర్వాత వాటిని పాటించడం అదంతా జరుగుతుంది. అసలు నిజంగా జ్ఞానకాండ కనుక వస్తే మన ఉపనిషత్తుల ఋషులు చెప్పింది ఏంటి? టోటల్గా అది ఎన్ని వేల లక్షల సంవత్సరాల నాడు చెప్పారో తెలియదు ఆ మహానుభావులు. అంటే ఆ భగవతత్వంతో దగ్గరగా ఉండి, మళ్ళీ భగవతత్వం అంటే ఆ పేరు పెట్టింది కూడా మన జీవుళ్ళే. అంటే ఏంటి? దేవుడు వచ్చి ఆ పేరు ఏం పెట్టాల. కాకపోతే ఏంటంటే సర్వత్రా వ్యాపించినటువంటి ఒక వండర్ఫుల్ జ్ఞానం, చైతన్యం, నిశ్చలం, నిరాకారం, నిర్గుణం అనేటువంటి ఒక స్వతంత్రమైనటువంటి ఒక వండర్ఫుల్ జ్ఞానశక్తి ఉంది. ఆ జ్ఞానశక్తికి జస్ట్ ఒక ఆలోచన వచ్చేసింది. ఏంటి? సృష్టి ఉంటే బాగుంటుంది అని. అంటే ఏంటి? ఆ జ్ఞానము అనేది ఒక ఆలోచన, అంతే కదా. సృష్టి రావడానికి కారణం కూడా జ్ఞానం. అంటే ఏంటి? ఆలోచన అంటే మళ్ళీ ఇచ్చే కదా. ఒక కోరిక, ఒక జ్ఞానంలో ఒక ఇచ్చ వచ్చింది, అది ఒక భావం. రెండో భావం ఏంటి? సృష్టి అంతా వ్యక్తమైంది, అదంతా ప్రకృతి. ఏంటి ప్రకృతి అంటే? దేశ కాల వస్తువులు ప్రకృతి, అంతే కదా. ఒక స్పేస్లో నుంచి వచ్చింది ప్రదేశం, ఒక తర్వాత రావడంతో ఒక ప్రాణం వచ్చింది, ప్రాణం రావడంతో కాలం వచ్చింది. అంటే ఈ టైము, స్పేసు, ఆబ్జెక్ట్ని వీటిని ఏమన్నారు? ప్రకృతి అన్నారు. ఈ ప్రకృతి కూడా భావాలే. నిజంగా ఈరోజు ఇంకొంచెం క్లారిటీ వచ్చిందేమో అనిపించింది నాకు. అంటే భగవతత్వము, ఆలోచన, జ్ఞానమే. ఆ భగవతత్వం అనేటువంటి విషయము, జ్ఞానం అనేది కూడా ఆలోచనే, అంతే కదా. ఆలోచనతోనేగా సృష్టి వ్యక్తమైంది. అట్లాగే ప్రకృతికి సంబంధించింది కూడా ఆలోచనే. అంటే ఏమంటారు? దాన్ని జ్ఞానం అంటే మన దాన్ని భావం అంటారు. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి త్రిపుర రహస్యంలో టోటల్గా మహానుభావుడు సుభేదనుడు అనేటువంటి ఋషి ఎప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు రాసాడో తెలియదు. ఆ తర్వాత దానికి తమిళంలో దాదాపు 200 సంవత్సరాల నాడు టామిల్ బుక్ ఏదో కనపడితే, తర్వాత 1922 ఆ ప్రాంతంలో, అంటే దాదాపు 1922 అంటే అంతే కదా, 100 సంవత్సరాలకు ముందు దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఆ పుస్తకం మన రమణ మహర్షి ఆశ్రమం వాళ్ళు ప్రింట్ చేశారు. ఎందుకో తెలియదు కానీ భగవద్గీతకు ఉన్నటువంటి ప్రాచుర్యం ఈ పుస్తకానికి లేదు. ఎందుకంటే ఇది కొంచెం తాంత్రికం. అంటే త్రిపుర అనడంతో అమ్మవారు అనేసి వచ్చేటప్పటికి ఏదో శక్తి అమ్మవారు కదా అనేటువంటి భావనలో టెక్నిక్, తాంత్రికం అంటే కూడా ఏం లేదు, తంత్రం అంటే ఏం లేదు. భగవతత్వాన్ని గురించి తెలుసుకోవటానికి టెక్నిక్స్ అంటారు. కాకపోతే ఏంటి? ఆ టెక్నిక్ అనేటువంటి తంత్రం అనేటువంటి దాన్ని ప్రకృతికి ఉపయోగించి కోరికలు తీర్చుకోవడానికి, ఇప్పుడు ఆ గుడి, ఈ గుడి, అవన్నీ కదా, కామాఖ్య అని ఇవన్నీ అంటున్నారు కదా, అవన్నీ ప్రకృతికి సంబంధించినవి అనమాట. అనేటప్పటికీ ఈ పుస్తకానికి అంత మరి ప్రాసెస్ రాలేదేమో నాకు తెలియదు. కానీ ఎవరైతే భగవతత్వ సాధనలో ఉంటారో వాళ్ళకి ప్రతి డౌటు ఈ పుస్తకం కంప్లీట్ అయిపోయేటప్పటికి క్లియర్ అయిపోతుంది. అంత వండర్ఫుల్ టెక్స్ట్. భగవద్గీతలో చెప్పింది, త్రిపుర రహస్యంలో చెప్పింది, తేడా ఏమీ లేదు, పేర్లు మారాయి అంతే. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అమ్మ నిరాకారమైన శక్తి నుంచి వ్యక్తమైన నామంటే అక్కడేంటి? భగవతత్వం అనేటువంటి చైతన్యం నుంచి 3 గుణాలు ఏంటి? సత్వతమో రజో గుణాలు వ్యక్తమై అన్నారు. అల్టిమేట్గా మన వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత చెప్పిన ప్రకరణ గ్రంథాలు, తర్వాత ఇంకేంటి భాష్యాలు ఏమి చెప్పినా భగవతత్వం అనేది నిశ్చలం, నిరాకారం. దాన్ని ఎవరో మనం కంటితో చూడలేము. కాకపోతే ఈ సృష్టి అంతా అక్కడి నుంచి ఎక్కడో ఒక ఆలోచన నుంచి వచ్చింది కాబట్టి, ఈ సృష్టి ఇంత అద్భుతంగా ఉంది కాబట్టి ఆ భగవతత్వం యొక్క జ్ఞానం ఇంతకంటే వండర్ఫుల్ అనేటువంటి భావం చెబుతూ ఇంకేం చెప్పారు? దాని దగ్గరగా దర్శించినటువంటి ఋషులు ఆ జ్ఞానానికి మన జ్ఞానానికి తేడా లేదు అన్నారు. వాళ్ళ లాజిక్ ఏంది ఇందులో? అంటే ఏంటి? మంచి ఒక దాంట్లో నుంచి వచ్చింది ఏదైనా దానికి సంబంధించిన క్వాలిటీస్ ఉన్నదే కదా వస్తుంది. అంటే అక్కడ భగవతత్వంలో క్వాలిటీస్, జ్ఞానం వండర్ఫుల్గా ఉంది కాబట్టి అదే క్వాలిటీ మన దగ్గర కూడా ఉందనేటువంటి విషయాన్ని
వాళ్ళు చెప్పారు. దానికి అనుగుణంగానే ఇది భౌతికంగా ఎక్స్పాండ్ అవుతున్న విషయాల్లో మనం అర్థం కూడా చేసుకోవచ్చు. అంతే కదా, ఎక్కడో ఆది మానవుల్లో ఉన్నటువంటి మనిషి ఎక్స్క్యూజ్ మీ పంటలు పండించాడా, వ్యాపారాలు చేశాడా, ఆ తర్వాత ఇండస్ట్రీసా, ఇనుము కొనుక్కున్నాడా, తర్వాత ఆకాశంలో ప్రయాణాలైనా, ఆ తర్వాత ఇంకోటి ఏంటి నీళ్లలో ప్రయాణాలైనా, ఇది అది అని లేకుండా ఇప్పుడు మనం ఏంటి శబ్దాన్ని ఆధారం చేసుకొని, అంతే కదా, సృష్టి వ్యక్తమైంది దేన్ని బేస్ చేసుకొని వ్యక్తమైంది? ఒక సౌండ్ అన్నారు. సౌండ్ అంటే ఒక శబ్దం. అంటే శబ్దం అనేది నిజం చెప్పాలంటే ప్రకృతి, మళ్ళీ అర్థం అంటే మళ్ళీ జ్ఞానం. అంటే అల్టిమేట్ ఏంటి? ఒక ప్రకృతి, ఒక పురుషుడు, ఒక భగవతత్వం, ఒక భగవతత్వం తర్వాత కాకుండా ఉన్నటువంటి అన్ని విశేషాలు. అందుకే ఆ మహారుషులన్నీ రెండు చెప్పారు. ఆత్మ సర్వత్రా వ్యాపించిన జ్ఞానం, అనాత్మ 99 విశేషాలు, ప్రకృతి స్వరూపం భగవతత్వం, తర్వాత స్వభావం ప్రకృతి, ఆ తర్వాత ఇంకేం చెప్పారు? సత్తు ఉండడం భగవతత్వం, చిత్ జ్ఞానం సర్వత్రా వ్యాపించినటువంటి పద్ధతి. అంటే ఏంటి? మన ఋషులు కూడా మనకు చెప్పింది వండర్ఫుల్ జ్ఞానం మన దగ్గరే ఉన్నది. ఇంకా వాళ్ళు అల్టిమేట్ ఇంకా ఏం చెప్పారంటే, నేనున్నప్పుడే అన్నీ ఉన్నాయి, నేను లేకపోతే ఏం లేవంతే కదా. ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి మంచిగా టిఫిన్ చేసి వచ్చున్నాను. ఆ తర్వాత స్క్రీన్ ముందు కూర్చొని ఏదో మనం తోచింది ఏదో మాట్లాడదామని ఆలోచన వచ్చింది. ఆ తర్వాత అంటే ఏంటి? నా ప్రాణం నాతో ఉండబట్టి. ఈ ప్రాణం లేదు, నాకు ఎవరూ లేరుగా. ఈ భగవద్గీత లేదు, ఈ సృష్టి లేదు, ఈ ఉపమా లేదు, ఏమీ లేదు. అంటే అల్టిమేట్గా మన ఋషులు మనకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నువ్వు బలహీనురాలువి కాదు తల్లి, నీ దగ్గర కూడా దివ్యత్వం ఉన్నది. నాకు దుఃఖాలు ఉన్నాయనేటువంటి బాధను పట్టించుకోవాకు. దుఃఖపడేవాడు ఉండడం మాత్రమే దుఃఖం ఉంటుంది. దుఃఖం ఉన్నా నీకేం లెక్కలేదు. దుఃఖపడేవాడు కనుక లేకపోతే, దుఃఖపడేవాడు అనేవాడు జీవుడు. నువ్వు జీవుడు కాదు, నువ్వు భగవతత్వాన్ని అనేటువంటి విషయాన్ని ఆ మహానుభావులు చెప్పటం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి త్రిపుర రహస్యంలో కూడా జ్ఞానకాండ మొత్తం నిరాకారమైన దాంట్లో వ్యక్తమైంది నేను. కాకపోతే ఏంటంటే, మన దుఃఖానికి అన్నిటికీ కారణం అక్కడ భగవతత్వంలో జ్ఞానం అన్నాం కదా, ఇక్కడ మన మనస్సు, మన భావాలు. ఈ భావంలో నువ్వు ఏది చూస్తే దానికి ఆధ్యాత్మం చెందుతావు, అది నాకు ఆనందంగా ఉందని అనుకుంటావు. ఏది నువ్వు బాగలేదనుకుంటావు, అది బాగలేదనేటువంటి విషయంగా వెళుతూ ఉంటావు. వీటినే సంకల్పం, వికల్పం అన్నారు. ఎప్పుడైతే మనం ఒక మంచి సంకల్పం పెట్టి వికల్పం కనుక చేయకపోతే ఆ సంకల్పం నెరవేరుతుంది. అది నెరవేరుతుందా లేదా అని కనుక నువ్వు దృష్టికి వెళ్ళావంటే, మళ్ళీ సేమ్ సంకల్పాన్ని మళ్ళీ పెట్టావంటే మళ్ళీ కొత్తది మొదలవుతుంది. కాబట్టి మనం ఏవి నెరవేరడం లేదు అనేటువంటి విషయంగా చెప్తున్నాడు. హేమచూడుడు అనేవాడికి హేమలేఖ భార్య జ్ఞాని, ఆమె బోధిస్తుంది, ఆయన ముక్తుడయ్యాడు. ఇప్పుడు 11 వచ్చేమో అసలు సృష్టి ఎట్లా వ్యక్తమైంది అనేటువంటి విషయం చెప్పి 12 నుంచి 14 వరకు అసలు మన భావం ఏంటి, మన భావాలతో మనం ఏం చేయొచ్చు అనేటువంటి విషయాన్నిగా ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా మనం 11, 12, 13 ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. ఏవో 2 కథలు చెప్పారు. ఏంటి? ఒక రాజు గుర్రాన్ని అశ్వమేధ యాగం చేసి పంపిస్తే, ఒక మునికుమారుడు వెళ్ళి ఆ గుర్రాలని వాటిని కొండలోకి పంపిస్తే, ఈయన తమ్ముడిని పంపిస్తాడు. ఆ తమ్ముడు వెళ్ళి మునీశ్వరుడికి దండం పెట్టిన తర్వాత, ఇదిగో నాయన నీ రాజ్యం చూపించు అని మునికుమారుడు తన కొడుకు తంగనుడు ముని ఆ మునికుమారుడికి చెప్తాడు. మన రాజును లోపలికి తీసుకెళ్తాడు. అంత బ్రహ్మాండమైన సామ్రాజ్యం, ఎన్ని వేల కిలోమీటర్లు విస్తరించినటువంటి మహా సామ్రాజ్యం. సూర్యుడు, చంద్రుడు, తర్వాత నక్షత్రాలు, ఆకాశం అన్నీ కనపడతాయి. ఆ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత మామూలు ప్రపంచం కనపడుతుంది. ఆ మామూలు ప్రపంచం కూడా ఈ మహాసేనుడు లోపలికి వెళుతున్నటువంటి సిచ్యుయేషన్ లేదు. ఏంది ఇలా ఉంది, మనుషులు ఏంది ఇలా ఉన్నారు, డ్రెస్సులు మారిపోయినాయి, భాష మారిపోయింది, వాళ్ళు నడుపుతున్న వాహనాలన్నీ మారిపోయినాయి, ఇదేంది అంటాడు. ఏమి లేదయ్యా నాయన, లోపల మనం ఉన్నది ఒక్కరోజు, బయటకు వచ్చేటప్పటికి 124 కోట్ల సంవత్సరాలు జరిగిపోయినాయి. మరి 124 కోట్ల సంవత్సరాలు జరిగిపోతే మనుషులు మారరా? కొన్ని వేల జనరేషన్స్ వెళ్ళిపోయినాయి. నీ ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరూ పోయినారు. ఎవరో ఇంకొకళ్ళు ఇద్దరు, ఏదో దక్కన్ భూమిలో ఒకళ్ళు, ఆర్యావర్తంలో ఎవరో ఒకళ్ళు పరిపాలిస్తున్నారు తప్ప వాళ్ళు ఎవరు లేరు అంటే, అయ్యో నేను ఎలా బతకాలి, నా బంధువులంతా పోయినారు కదా అని ఏడుస్తున్నప్పుడు నువ్వు అనవసరంగా ఏడవ్వక, అదంతా ఒక కళలో ఏడుస్తారు ఎవరన్నా. స్వప్నం వచ్చింది, తెల్లవారేపటికి ఆ కళ లేదు. మరి 124 కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి అంటే కళలాగా ఎలా గడిచిపోయినాయి, దీనికి ఏంటి అని చెప్పి ఓదార్చిన తర్వాత అప్పుడు అడుగుతాడు. అంతా బాగుంది కానీ మరి అసలు నాకు ఏంటి ఈ గొడవ ఏంటి, లోపలేమో అంత పెద్ద ప్లేస్ కనపడింది, చివరిగా బయటకు వచ్చి చూస్తేనేమో చిన్న కొండ, మరి ఇప్పుడు మనం బయటకు వచ్చి చూస్తేనేమో 124 కోట్ల సంవత్సరాలు జరిగిపోయింది అంటున్నావు, మరి ఇది కరెక్టా అది కరెక్టా అని ఆ మునికుమారుణ్ణి అడుగుతాడు. ఇదంతా కూడా దత్తాత్రేయుడు పరశురాముడికి
బోధిస్తున్నటువంటి నిజం చెప్పాలంటే స్టోరీ. దత్తాత్రేయుడు అంటే ఎవరు? 3 గుణాలు దాటినటువంటి వాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశ అన్నారు కదా, అంటే అర్థం ఏంటి? బ్రహ్మ సృష్టి చేస్తాడు, ఆ తర్వాత విష్ణుమూర్తి సృష్టి మెయింటైన్ చేస్తాడు, ఈశ్వరుడు సృష్టిని లయం చేసుకుంటాడు. మళ్ళీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇవన్నీ మన జీవుళ్ళు పెట్టుకున్న పేర్లే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, తర్వాత రకరకాల దేవుళ్ళు, సృష్టి ఎవరు ఏది చేస్తే వాళ్ళది భావించి ఇన్ని వేల కోట్ల సంవత్సరాల్లో అదేననుకున్నారు. వాళ్ళ 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 ఫ్యామిలీసు, వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వచ్చిన వాళ్ళందరూ ఫాలో చేస్తుంటే ఇదే సత్యం అనుకునే విషయం పట్టుకున్నారు. అసలు సత్యం అనేటువంటి విషయాన్ని 100% ప్రతి వాళ్ళు మర్చిపోయినారు. ఎందుకంటే ఆ సత్యం గ్రహించాలి అంటే కొంచెం మన మనసుని, మన బుద్ధిని ఉపయోగించి దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. అలా పెట్టడానికి ఇందులో పెద్ద ఆనందం ఏం కనపడదు. భౌతికంగా ఉన్న విషయాల్లో ఉన్నటువంటి ఆనందం ఇటువంటి విషయాల్లో ఉండదు. కాబట్టి పెద్దగా దీని మీద శ్రద్ధ పెట్టరు. భగవద్గీతలో కూడా అదే చెప్తాడు. లక్షల కోట్ల మంది జనాభా ఉన్న 1,00,000 మంది కూడా నేనే కావాలి, సత్యం తెలుసుకోవాలని ప్రయత్నం చెయ్యరు. తెలిసిన వాళ్ళు కూడా కొద్దో గొప్ప కూడా ఆ సాధన చెయ్యరు. చేసిన తర్వాత కొంతమంది కూడా చేరరు కృష్ణ అర్జున అని భగవాన్ చెప్పడం జరిగిందంటే ఏంటి? అన్నిటిలోకి కష్టమైంది. కాకపోతే మనం ఇదేంటి అని కనుక మనం అర్థం చేసుకున్నాము అంటే, మన భావాలు మనకు అర్థమైందంటే మనకి ప్రపంచం అర్థమవుతుంది, భగవతత్వం అర్థమవుతుంది, ఇంకా వేరేవి కూడా ఏదో కావాలనేటువంటి కోరిక కూడా పోతుంది. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికం అనేటువంటి అవగాహన వస్తుంది. కాకపోతే ఏంటంటే అది దీని మీద ఇప్పుడు ఇట్లానే ఇప్పుడు ఈ పుస్తకం రాసిన మహానుభావులు కూడా వాళ్ళు సాధన చేసి వాళ్ళని పట్టుకొని వచ్చి ఇట్లా పాత్రల ద్వారా చెప్పటం చేసి ఉండొచ్చు. వండర్ఫుల్ టెక్స్ట్. ఎందుకంటే కొద్దో గొప్ప సాధన చేయింది ఇలా వాళ్ళకి ఆలోచనలు ఎందుకు వస్తాయి? మనకే కొత్త కొత్త భావాలు వస్తున్నాయి అంటే వాళ్ళకి ఇంకా ఎంత మంచి భావాలు వచ్చి ఉండాలి, వాళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉండుంటారు. ఋషులు వాళ్ళకి సాధన తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఇప్పుడు ఈ పుస్తకం రాసిన సుభేదనుడు కూడా మధుర అంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో మధురలో అమ్మవారికి పూజ చేసుకుంటూ అక్కడ నారదుడికి చెబుతూ ఈ పుస్తకం రాశాడని చెప్తారు. అంటే అర్థం ఏంటంటే స్వచ్ఛంగా ఉన్నటువంటి మహానుభావులు ఏమీ ఆశించకుండా మనలాగానే వాళ్ళు కూడా పుట్టి జీవించారు. కాబట్టి మన మానవాళ్ళంతా వండర్ఫుల్గా ఉండడానికి మనకి చెప్పటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి విషయం ఏంటి? సరే అడుగుతాడు, మరి అన్నీ మరి నాకు లోపల ఒకటి బయట ఒకటి కనపడింది, లోపలేమో 120 కోట్లు అంటుంటివి, అంత పెద్దగా వ్యాపించింది, బయట చూస్తేనే ఏమీ లేదు ఏంటి అని అడుగుతాడు. దానికి చెప్తాడు, నాయన భావము అంటే ఏంటి అంటే భవతి 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 భవ్యాతి అనేది 2 పదాలు ఉన్నాయి. అంటే ఏంటి? ఉండడం అనేది ఉన్నది, ఉంటాము అనేటువంటి విషయాన్ని గ్రహించడం అనేటి ఉన్నది, 2 ఉన్నాయి. ఈ భవతి అంటే ఏంటి? సిద్ధించింది అని అర్థం. భవతి అంటే సిద్ధించింది, సిద్ధించనిది అంటాడు. అంటే భవతి అంటే ఏంటి? జస్ట్ ఈ భావం అంతే కదా. ఇప్పుడు మనం వీడు మంచోడు అనుకుంటాము, దాని మీద మనం నిలబడతాము. ఇప్పుడు మంచివాడుగానే ఉన్నాడులే, చిన్నప్పుడు నానా పనులు చేశాడు అంటాం. అంటే అర్థం ఏంటి? ఒక పాజిటివ్ వచ్చింది, వెంటనే ఒక నెగిటివ్ వచ్చేసింది. అంటే ఏంటి? మనం ఇచ్చినటువంటి పాజిటివ్ థాట్ మీద మనం నిలబడం. అమ్మో నా బిడ్డకి తగ్గితే బాగుండు, ఆరోగ్యం ఉంటే బాగుండు అని అనుకుంటాం. అయ్యో డాక్టర్లు తగ్గదని చెప్పారు కదా, ఇంకా ఎలా తగ్గుతుంది అని మళ్ళీ నెక్స్ట్ డెసిషన్కి వచ్చేస్తాం. అంటే ఏంటి? ఇక్కడ మహానుభావుడు ఏం చెప్తున్నాడు అంటే భగవతత్వంలో ఈ సృష్టి జరగదు అనేటువంటి నెగటివ్ ఆలోచన అక్కడ లేదు, నంబర్ 1. ఆ తర్వాత ఏదో కోరిక కోసంగా అక్కడ సృష్టి జరుగుతుందనేటువంటి విషయం లేదు. అక్కడ సంస్కారాలు వాసనలు ఏమీ లేవు. స్వచ్ఛంగా ఉన్నటువంటి భగవతత్వంలో సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అది 100% వండర్ఫుల్ స్ట్రాంగెస్ట్ ఆలోచన. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సృష్టి ఉన్నదో లేదో మనకు తెలియదు, కానీ 100% సృష్టి ఉన్నట్టుగా కనపడుతుంది. అంతే కదా, సృష్టి ఉన్నట్టు కనపడి పొద్దున్న నిద్ర లేచాం, కొద్ది గొప్ప పుస్తకం ఈ పుస్తకం తీసుకొని తిరిగాము, ఏదో టిఫిన్ బొఫెనో చేసాము, ఏదో చెప్దామని కూర్చున్నామంటే ఇది నేను కానిది ఏదో ఉన్నట్టే కదా. అంటే నేను ఉన్నాను, నాతో పాటు అంతా ఉన్నది. అంటే ఈ నేను కాకుండా అంతా ఉన్నది అనేటువంటిది నీకు ఎలా కనపడుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛమైన ఆలోచన. మన దగ్గర ఏంటి? పాజిటివ్ ఆలోచన కంటే కూడా మనకు అవుతుందా కాదా అనేటువంటి మనం భావాన్ని పెట్టుకొని ఉన్నాము. అంటే ఏంటి? ఇప్పుడు అద్దంలో ఎట్లా అయితే మనకి అద్దం ముందు నిలబడితే అద్దంలో బొమ్మలన్నీ కనపడతాయో అట్లాంటి అద్దం లాంటి దాంట్లో ఈ సృష్టి అంతా వ్యక్తమైంది. అద్దం ఎంత స్వచ్ఛంగా ఉందో ఆ భగవతత్వం కూడా అంతే స్వచ్ఛంగా ఉంది. కాకపోతే అద్దంలో ఉన్నవి ఏవి ఆ అద్దానికి అంటాం. అంటే అర్థం ఏంటి? అద్దంలో ఇప్పుడు మనం ఒక అగ్గిపుల్లకి తీసి అద్దంలో చూపించాము, అద్దానికి ఏమన్నా మండుతుందా? అది ఏం మండదు, అద్దానికి ఒక రిఫ్లెక్షన్, ఒక జస్ట్ బొమ్మ. అలాగే ఆ భగవతత్వంలో కూడా మనకొచ్చే భావాలు కానీ మనకొచ్చే కష్టాలు సుఖాలతో కానీ అక్కడ ఏమీ సంబంధం లేదు. ఒక థాట్ ఇచ్చి అక్కడ కూర్చున్నది ఒక వండర్ఫుల్ జ్ఞానం. కాకపోతే అదే జ్ఞానం మన దగ్గర కూడా ఉన్నదని 100% చెప్తున్నారు. మనం అది పరిశీలించుకొని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏం చేశారు, మీరు ఎట్లా ఈ భావశుద్ధి పెరగాలి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పెంచుకుంటారు.
ఉంటారయ్యా. ఒకళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు రాక్షసులు లాంటి వాళ్ళు ఉన్నారనుకో ఏదో మణులు మాణ్యాలు అటువంటివన్నీ చేసుకుంటారు వాళ్ళు. ఆ తర్వాత యోగులు ఉన్నారనుకో వాళ్ళు ఏదో ధ్యానం బోనం చేసి యోగసిద్ధి సంపాదించుకుంటారు. ఆ తర్వాత ఇప్పుడు దేవతల భోవతలు ఉన్నారంటే వాళ్ళు అమృతమో లేకపోతే ఔషధాలు తీసుకుని వాళ్ళ సిద్ధిని పెంచుకుంటారు. అట్లా ఇంకొకళ్ళు ఎవరున్నారు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, మామూలుగా మంత్రం గింత్రం పాటిస్తారనుకో వాళ్ళు మంత్రశుద్ధితోటి వాళ్ళు శుద్ధి పడతారు. శుద్ధి అంటే సిద్ధి అంటే ఏం లేదు, పవిత్రం కావడం. పవిత్రం అంటే కూడా ఏం లేదు, నీ మనసులో ఉన్నటువంటి అనవసరపు ఆలోచనలు తీసుకొని ఒకే ఆలోచన పెట్టుకోగలగడం. అట్లా మంత్రసిద్ధి వాళ్ళకి ఆ సిద్ధి సంపాదించుకున్న తర్వాత వాళ్ళు సంకల్పం చేసేటప్పుడు మళ్ళీ వేరే వికల్పం కనుక చేయకుండా ఉంటే ఆ సంకల్పం నెరవేరుతుంది. అంటే ఏంటి, ఒక సంకల్పం చేసి కూర్చోవాలి తప్ప మళ్ళీ అది అవుతుందా కాదా అంటే మళ్ళీ అది కొత్త సంకల్పంగా మొదలవుతుంది. అలా కాకుండా నువ్వు ఒక 100% ఒక సంకల్పం పెట్టామంటే ఇంకా దాని మీద నీ వికల్పం లేదు, నెగిటివ్గా కనుక లేకపోతే జరుగుతుంది అనేటువంటి విషయంగా చెప్తాడు. తర్వాత మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తాడు. అంతా బాగానే ఉంది కానీ లోపల 124 కోట్లు లోపల ఒక్కరోజే గడిచిందన్నావు, కొండ లోపల బయట ఏమో 124 కోట్లు గడిచాయంటున్నావు, ఎట్లా ఇది నాకు సాధ్యం, నాకు చెప్పు అంటాడు. దానికి చెప్తాడు ఏమంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవతత్వంలో ఉన్నది ఒకటే జ్ఞానం, ఒకటే చైతన్యం, ఒకటే పరిపూర్ణమైనది, ఒకటే నిర్గుణమైనది, ఒకటే నిరాకారమైనది, ఒకటే నిర్వికల్పమైనది, ఒకటే కదలిక లేనిది, అలా ఉన్నటువంటి వండర్ఫుల్ సర్వత్రా వ్యాపించినటువంటి 100% స్వచ్ఛమైన జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటబ్బా, నాలెడ్జ్, ఆలోచనే కదా, మళ్ళీ వేరే ఏం కాదు. మనదొచ్చి భావం, మన భావంలో కూడా స్వచ్ఛంగా ఉంటే ఆ భావాలు నెరవేరుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు, మన భావానికి భగవతత్వానికి తేడా ఏంటి, భగవతత్వం భావం అనేటువంటిది ఒకటే, ఇంకా వేరే ఏం లేవు. ఆ భగవతత్వంలో వ్యక్తమైనటువంటి ప్రకృతి ఎన్ని బోలెడు ఉన్నాయి. ప్రకృతి అంటే ప్రకృతిలో ఏంటి, ఇప్పుడు భగవతత్వ సృష్టి మొదలైంది అన్నాడు. మొదలైందంటే బ్రహ్మ అన్నాడు. బ్రహ్మ అంటే ఎక్కడ మొదలైంది, ఖాళీ లాంటి ప్రదేశంలో మొదలైంది. ఆ మొదలైన సృష్టిని మెయింటైన్ చేస్తున్నది ఎవరు, విష్ణుమూర్తి అన్నారు. తర్వాత దీన్ని మళ్ళీ లోపలికి లయం చేసుకుంటున్నది ఎవరు, ఈశ్వరుడు అన్నారు. అంటే ఏంటి, వ్యక్తమైంది ఏంటి, టైము ఫస్ట్ వ్యక్తమైంది, ప్రాణం ఖాళీలో నుంచి వ్యక్తమైంది ప్రాణం, ప్రాణం వస్తూనే కాలం, కాలం ఈ రెండు ఉండడానికి స్పేసు, ఈ టైము స్పేసు ఆబ్జెక్టును పట్టుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అన్నారు. ఒక్కొక్కటి చూద్దాం, ముందు వస్తువుల విషయం చూద్దామయ్యా అర్జున, చూడు. ఇప్పుడు నీకు భగవతత్వం అయితే ఒకటి బాగానే ఉంది. నువ్వు ప్రకృతిలోనే ఎన్నున్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఒకడే, కానీ సూర్యుడిలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఉండే శక్తి అన్నిటి మీద అది పడుతుంది. ఆ తర్వాత అందరూ అబ్జర్వ్ చేసుకుంటారు. తర్వాత ఇంకేంటి, అగ్నికి సంబంధించింది చూస్తే కొన్ని కాలిపోతాయని భయపడతాం, కొన్ని పురుగులు ఉంటాయి అగ్నిని మింగేస్తాయట అవి ఒకటి. తర్వాత నీళ్లు ఉన్నాయి, నీళ్లలో మనం ఎలా ఉన్నాం, మనం కనుక ఎక్కువసేపు నీళ్ళల్లో ఉన్నామంటే శ్వాస అడగ చచ్చిపోతాం, మనం కానీ జంతువులు కానీ. మరి అదే నీటిలో చేప బతుకుతోంది, మరి అది ఎట్లా బతుకుతోంది అంటే ఏంటి, ప్రకృతిలో అంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత నీ దగ్గర బోలెడు ఇంద్రియాలు ఉన్నాయి, కళ్ళు ముక్కు చెవులు కావి, ఇవన్నీ ఏంటి, కళ్ళు చూస్తాయి, కానీ చూసేదేంటి స్పెసిఫిక్గా ఇదే చూడమని ఎవరు చెప్తున్నారు, మనసు చెప్తుంది. అంటే ఏంటి, నువ్వు చూసే కళ్ళు చూసే విషయం కూడా ఎక్కడి నుంచి చూస్తున్నావు, మనసు ఇచ్చిన డెసిషన్స్ని బట్టే చూస్తున్నావు. అంటే అర్థమైంది వాళ్ళు చెప్పదలుచుకున్నది. రకరకాల ఇంద్రియాలు ఉన్నాయి, ఈ రకరకాల ఇంద్రియాలు ఒక ఇంద్రియానికి సంబంధం లేదు. చేతులు చేసే పని కాళ్ళు చేయవు, కాళ్ళు చేసే పని చేతులు చేయవు, నోరు చేసే పని ముక్కు చేయదు, ముక్కు చేసే పని కళ్ళు చేయదు. కాకపోతే ఇవన్నీ కలిపి మనసు పనిచేస్తుంది. ఎవరి మనసు, నీ భావాలే. ఇంకా నీకు చెప్పాలంటే నీ భావాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ నిరాకారమైనటువంటి భగవతత్వంలో నుంచి వచ్చాయి. నీకు కనుక నేను శరీరం నాది ఇవి అని కనుక లేకపోతే నువ్వు కూడా భగవతత్వమే ఉండేది, ఒకటే జ్ఞానం. ఇన్ని జ్ఞానాలు లేవు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు, వస్తువుల గురించి చెప్పాడు. ఏది, జంతువులు, ఒక జంతువు ఒక రకంగా ఉంటుందన్నాడు, మన సెన్సార్ గన్స్ చెప్పాడు. ఇక మూడోది ఏంటి, టైము స్పేస్ గురించి అంటే సరే అంతే కదా, ఖాళీలో ఇప్పుడు సూర్యుడు చంద్రుడు అవి నువ్వు ఏ దృష్టితో చూస్తే నీకు ఆ దృష్టితో కనపడతాయి అంటాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, కాలం గురించి చెప్తాడు. కాలం ఏంటి, ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళావు, అది చాలా పెద్దగా ఉందనేటువంటి భావాన్ని నేను క్రియేట్ చేసి నీకు చెప్పాను కాబట్టి నువ్వు అది చాలా పెద్దగా కనపడింది. బయటకు వచ్చి నువ్వు కొండను చూసి బుజ్జి కొండే అనుకున్నావు కాబట్టి కొండ బుజ్జిగా కనపడింది. తర్వాత కాలం గురించి కూడా చూడు, జరిగిపోయినవన్నీ ఉన్నాయి. ఎప్పుడు జరిగిపోయినాయి, ఇప్పుడు జరిగిపోయింది పాస్ట్, భూతకాలం, జరగబోతున్నది వర్తమాన కాలం, జరగబోయేది భవిష్యత్తు కాలం. తర్వాత మనకి ఏ ఇబ్బంది లేకుండా నడిచిపోతుంది, కాలం టకటక గడిచిపోతూ ఉంటుంది. ఇదే కాలం మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నామో నిదానంగా గడుస్తూ ఉంటుంది. అంటే కాలం ఒకటే అయినా ఇట్లా ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో నీకు ప్రదేశం చూసుకుందాము. సూర్యుడు ఎక్కడ మొట్టమొదటి ఎక్కడ నీకు ప్రకాశిస్తే
దాన్ని నువ్వు ఈస్ట్ అన్నాడు, తూర్పు అన్నాడు. మనమన్నీ తూర్పు దేశాలు, ఈస్ట్ కంట్రీస్. మనం ఈస్టర్న్ ఏమేంటి మనము కానీ ఏషియా మొత్తం ఈస్ట్. వెస్ట్రన్ అంటే ఏంటి? వెస్ట్రన్ కంట్రీస్ వచ్చి పడమర. ఎప్పుడు మనకు ఫస్ట్ అస్తమించి సూర్యుడు మనకు ఉదయించిన తర్వాత లాస్ట్లో అక్కడ నెక్స్ట్ ఉదయిస్తాడు. అంటే ఇప్పుడు మనకి పొద్దున పూట అయితే వాళ్ళకి ఇప్పుడు రాత్రి పూట అయితే వాళ్ళకి పొద్దున పూట అవుతుంది. అంటే ఏంటి? ఒక 12-24 గంటల టైం వాళ్ళకి మనకి ఉంది. అంటే ఏంటి? కాలం కూడా అక్కడ ఒక రకం ఇక్కడ ఒక రకంగా లేదు. పోనీ ఇంద్రియాలు చేసే పనులు ఒక రకంగా ఉన్నాయా? లేవు. ఆ తర్వాత జంతువులు అవి చూసి ఇవి చూసి ఒక రకంగా చేస్తున్నారా? లేదు. అంటే ఏంటి? ప్రకృతిలో ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు నువ్వు కనుక నీ భావం స్వచ్ఛంగా ఉంటే నువ్వు ఏదైనా సృష్టించగలిగినటువంటి శక్తి ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా సృష్టించగలిగాను? నాకు వేరే ఏమీ లేదు, నాకు యోగం తప్ప ఇంకోటి లేదు. నాకు సిద్ధించింది ఆల్రెడీ మా నాన్న వల్ల. ఆ సిద్ధం వల్ల నాకు భావం వచ్చింది. ఏదో ఉంటే బాగుంటుందని భావం పెట్టాను. మళ్ళీ నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఈ భావం అక్కర్లేదు అనుకున్నాం అనుకో, అక్కడ నాకేం కనపడదు. అంటే నాకు భావం వల్లనే కనపడుతుంది అంటాడు. అట్లాగే బ్రహ్మ సృష్టి కూడా అంతే. ఆ చైతన్యంలో సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక భావం ఉంది కాబట్టి ఈ సృష్టి అంతా ఉన్నట్టు కనపడుతుంది. ఇక్కడ సృష్టి ఏం లేదని కనుక ఈ భావాన్ని విత్డ్రా చేశాడనుకో, ఇక్కడ మనం భావం అంటాం, అక్కడ జ్ఞానాన్ని విత్డ్రా చేశాడనుకో ఈ సృష్టి కనపడే అవకాశం లేదు. ఇప్పుడు అల్టిమేట్ ఇక్కడ ఆయన చివరికి చెప్పదలుచుకున్నది ఏంటి? నువ్వు ఏది మనసులో పెట్టుకొని చూస్తే నీకు అదే కనపడుతుంది. నీకు ఆకలేస్తుంది, అయ్యో చంద్రుడిని చూసావు, వాళ్ళ గుండ్రంగా ఉన్నాడే, బన్నులాగా ఉన్నాడే అనిపిస్తావు. దాహం వేసి వాటర్ని చూసావు, సముద్రం నీళ్ళు కూడా మంచినీళ్ళు అయితే బాగుండే అని చూస్తావు. అంటే ఏంటి? నీ మనసులో ఉన్నటువంటి ఆలోచన వల్ల, నీ మనసులో ఉన్నటువంటి కోరికల వల్ల నువ్వు ప్రపంచాన్ని చూస్తావు. సిచ్యుయేషన్ ఒకటిగానే ఉంటుంది, కానీ చూసి అర్థం చేసుకునే వాళ్ళ మనసులు తేడా ఉంటాయి. కాకపోతే మనం ఆ విషయాన్ని గ్రహించలేము. ఇంకా 100% ఏంటి? మనం డిఫరెంట్గా చూస్తున్నా ఒరిజినల్ జ్ఞానం ఒకటే, ఒరిజినల్ చైతన్యం ఒకటే. మన దగ్గర ప్రాణం ఉన్నది అంటే అర్థం ఏంటి? ఆ చైతన్యం మనతోనే ఉంది. కాకపోతే మన భావం కూడా చైతన్యమే నేను అనేటువంటి భావంగా కనుక ఉంటే, మన శరీరంతో ఉన్నటువంటి రిఫరెన్స్ పాయింట్స్లో ఉన్నటువంటి నేను ప్రాణం, నేను శరీరం, నేను మల్లేశ్వరి, లేదా నేను సోన్సో, నాకు ఇష్టాలు, నాకు అయిష్టాలు, నా బంధువులు, ఇటువంటివన్నీ పోతాయి. నువ్వు చేయాల్సింది ఏం లేదు. నువ్వు 24 గంటలు నా దగ్గరే ఆ చైతన్యం ఉంది, నేనే ఆ చైతన్యం, నా దగ్గరే భగవతత్వం ఉంది, అది లేనిది నేను లేను, అది ఉన్నది అదొకటే అనేటువంటి విషయంగా నువ్వు కనుక పెట్టుకొని చేసావంటే ఇదంతా ఒక ప్రకృతి వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. దీనికి నువ్వు పిసరంతా కూడా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. వండర్ఫుల్గా ఉంటుంది లైఫ్ అన్నట్టు చెప్పడం జరిగింది. చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.